చంద్రముఖి, ఏమైందమ్మా? నాకు మీరు తప్ప ఎవరూ లేరు కదా ఆంటీ. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. పుట్టినిల్లు ఉంది కానీ పుట్టినింట్లో ఎవ్వరూ లేరు. చంద్రముఖి, నువ్వు అనాథవి కాదు, మా అమ్మాయివి, మా ఇంటి కోడలివి. పావని, ఐశ్వర్యతో పాటు ఇంకో కూతురుంటే ఎలా చూసుకునేదాన్ని? నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అఖిలాండేశ్వరి. వాళ్లే కదా సర్వస్వం. ఐశ్వర్య మీద మీకున్న ప్రేమాభిమానాలేంటో మాకు తెలుసు. ఈ రోజు నుండి చంద్రముఖి మీ పెద్ద కూతురు పావని. అయితే రుద్రపాటి చంద్రముఖి కాస్త మార్చిన చంద్రముఖి అయినట్టే. చంద్రముఖి, నువ్వేం బాధపడకు. అఖిలను అందరూ దేవత అంటారు. ఆ దేవత ప్రసాదించిన బిడ్డవి నువ్వు. ఇక నాకు ఇద్దరమ్మాయిలు. నా ఇద్దరు పిల్లలు గట్టమనేని ఇంటి కోడళ్ళవుతున్నారు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఆ అదృష్టం దక్కుతుందకిలా. పావని, ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవితో సమానం. మీ ఇంటి లక్ష్మీదేవులు నా నట్టింట్లో మెట్టల సవడితో నడిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, లగ్న పత్రిక చదవండి. అమ్మా, 16-10-2015 తేదీన భాద్రపద మాసము బహుళపాఠ్యము నాడు ఉదయం 10:59 గట్టమనేని దేవేంద్ర రుద్రపాటి చంద్రముఖితో గట్టమనేని మహేంద్ర మాచనేని ఐశ్వర్యతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. ఓం శతాత్మానం భవతే శతమైశ్వర్యం భవతే శతం శతమిదే దీర్ఘమాయుః వివాహాధికార సిద్ధిరస్తు. యోగైతాం బ్రహ్మణో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సమాజాయ కీర్తం ప్రజాం తతోః భాగదే నైవేనం ప్రణేదే రామలక్ష్మీ
वरेदो ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेणं देवता वृद्धरति यावदेरवै देवता सर्वा वेदवती ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदवेभ्यो दिवे दिवे नमस्कुर्वाणा किलङ्केतये देवाय देवता प्रीणाति అమ్మా, నా కోడళ్ళిద్దరూ ఆ పత్రిక తీసుకురండి. అయ్యో వద్దమ్మా, చేయి కాలుతుంది. ఐశ్వర్య, చంద్రముఖి, వద్దమ్మా, చేయి కాలిపోతుందమ్మా. చందు, నా మాట వినండమ్మా, వదిలేండమ్మా, చేయి కాలిపోతుంది. చంద్రముఖి, వదిలేండమ్మా. పెద్దమ్మ గారు చంపేస్తాను. చందు, చందు, ఆగు. చందు, చందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పెద్దమ్మ గారు, మీ చేతులు కాలుతాయని నీళ్లు పోసానమ్మా. నీ బొందా, నా చేతులు కాలుతాయి నీకెందుకే? నేను కాని బుడిదైతే నీకెందుకు? ప్రతి విషయంలో ఎందుకు బొంగరల్లా వచ్చేస్తావు? చంద్రముఖి, ఆగు. ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు అలా చేశారు? చేతులు ఎలా కందిపోయాయో చూడండి. చేతులు కాలిపోయినా పర్వాలేదు, కానీ పత్రిక బూడిదైందంటే భయంగా ఉందంటే నిశ్చితార్థంలో అలా అయింది. ఇప్పుడు పెళ్లి పత్రిక కాలింది. ఏం జరుగుతుందో ఏమో. ఐశ్వర్య, చందు, మన మనసు చెప్పేది నిజం. ఎలాంటి స్వార్థం లేని ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు పత్రికలు కాలడం కాదు, ఉప్పెనొచ్చి ఆకాశం ఓడిపట్టా. ఈ ఘట్టం నేను ఇంటికి కోడళ్ళవుతారు. భయపడకండి, బాధపడకండి. అమ్మా, ప్రతి కీడుకు పరిష్కారం ఉంటుంది కదా? అవును దేవా. పంతులు గారు, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి ప్రతిరూపానికి ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అర్చన చేయండి అమ్మా. విఘ్నాలు తొలగిపోయి సిరిగల్లా ఈ ఇంటికి కోడళ్ళవుతారు.
చంద్రముఖి, ఐశ్వర్య, మీరిద్దరూ వెళ్ళి పంతులు గారు చెప్పినట్టు పూజ చేసిరండి. అలాగే ఆంటీ. పంతులు గారు హారతివ్వండి. ఓం మంగళం కౌసలేంద్రాయ మానయ్య గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ మంగళం సజ్జోజాతాయ భవే భవేనాది భవే భవస్వాంభవోద్భవాయ మంగళం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తేస్తు రూపేభ్యః ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తంతి ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి ఓం రాజాధిరాజాయ పపయ్య సాహినే నమో వై శ్రవణాయ గురుమహే శ్రీం కామాయ మహ్యం కామేశ్వరో విశ్రవణోద్రాదో కుబేరాయ విశ్రవణాయ మహారాజాయ నమః ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తంతి ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే పార్వతి, ఎందుకు అలా ఉన్నా? ఏట్లేదమ్మా, ఏట్లేదు. అయితే భోజనానికి ఏర్పాటు చెయ్యి. పదండమ్మా, పదండి. పదండి పదండి. ఏంటే తెగ చూస్తున్నావు? పత్రికలో నీ పేరు రాసుకుందావనా? ఏంటమ్మగారు అట్ట అంటారు? పత్రిక గాలిపోనాది. ఏమీ కావద్దని ఆ దేవుణ్ణి మొక్కుతున్నానమ్మా. భగవంతుని నువ్వేంటే మొక్కేది? మొహం పగిలిపోద్ది పో. చంద్రముఖి, అనుకున్నంత త్వరగా పెళ్ళైతే మంచిది. పనిపిల్ల పార్వతితో. ఆంటీ, ఏంటి పని పిల్ల పార్వత? దాన్ని చంపేస్తాను. దానికి కాలం కలిసొస్తుందేమో కానీ లేకపోతే ఈ రుద్రపాటి చంద్రముఖి కాలు కింద పడేసి నలిపేసేదాన్ని. చందు, నేను రాస్తాను. కొంచెం కొంచెం మార్చుకో. అయ్యో ఐశ్వర్య, మహి, రై బ్రో, ఐశ్వర్యకి హెల్ప్ చేయరా? పాపం పట్టుకోవడానికి కూడా రావట్లేదు. జాలి పడకు బ్రో, తన పెట్టుకుంటుందిలే. ఎస్, స్టేజ్ 3 కంప్లీటెడ్. వన్ మినిట్ ఐశ్వర్య, నేను రాస్తాను. వద్దు దేవా, ఇట్స్ ఓకే.
దేవా, ఐ లవ్ యూ. హలో, మనకంత సీన్ లేదులే. రాసుకు పూసుకోవడాలు ఉండవు. నా కోసం నువ్వు ఐశ్వర్య పేరు బిందు అని మార్చుకున్నా ఈ ఘట్టమనేని మహేందర్ ఎక్కడా తగ్గడు. రే బ్రో సారీ నా ఆట నేను ఆడుకుంటాను. గప్చు లెగరా, బ్రో. లేరా. నోరు మూసుకొని ఐశ్వర్య చేతికి ఆయింట్మెంట్ రాయి. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ప్రేమ ప్రేమ. కళ్ళు తొడవడానికి ఒక రికమెండేషన్. రే ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే మౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ప్రేమ ప్రేమ. ఇప్పుడు పూసలు పెడతావు అక్క? ನಾನು ಸೇತನ್ರಾ నువ్వు సూతా ఉండ్రా గాని ఆనాక ఎట్టా ఉందో చెప్పు. నువ్వు పట్టుపట్టావంటే తస్సదియ్యా సొక్కా కాలు ఎగరేసుకోవాల్సిందేనే. నువ్వు ధైర్యం చెప్తున్నావు కానీ బాలేదని పెద్దోళ్ళు చెప్తే మనసు సూక్కుమంటదిరా. ఒగ్గేవే సూది దారం ముత్యాలు అన్నీ ఆడెట్టి నువ్వు మంచం వేసి దుప్పటేసేయ్. ఎందుకురా? తిని తొంగోటమే, ఇంకేం చేస్తావు? మళ్ళా ఈ పత్రిక సంగతి ఏంటి? ఏంటే ఒకసారి మంచిగా చేస్తానంటావు, ఇంకోసారి మంచిగా రాలేదంటావు. నువ్వే అన్ని అనేస్తే తిక్క పుడుతుందే నాకు. అట్ట సిరాకు పడకరా సింపాంజీ, కూసం తనమాన వస్తే అట్ట అడిగాను. నువ్వు ఊపిరి బిగబట్టి అట్ట సూత్తా ఉండు, రెడీ చేత్తా. సాల్లే అమ్మో, ఊపిరి బిగబట్టాలనా? టపా కట్టేస్తాను. నువ్వు చకచకా కుట్టేసి ముందు పెద్దబాబు గారికి చూయించు. బావుందంటే ఆనాక అందరికి చూపించొచ్చు. లేదంటే తీసుకొచ్చి ఈ గోడకు మేకొట్టి తగిలించు. నీ కట్టానికి గుర్తుగా ఉంటుంది సౌందర్య. నువ్వుండ్రా, తస్సదిగా ఎట్టా వస్తుందో చూడు. దేవా, పండగ రోజే పెళ్లి కార్డ్ కాలిపోయింది. ఏదైనా అరిష్టం జరుగుతుందేమోనని భయంగా ఉంది.